శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇక్కడ ఏ ఆలయం చూసినా గానీ ఇక్కడ భక్తులతో గిటగిటలాడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో భక్తులు పారవశ్యంతో హరే రామ హరే కృష్ణ అనే నామస్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా గానీ అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం అనుకుంటూ భక్తులు కూడా ఆధ్యాత్మిక ఓలలాడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ భక్తి చైతన్యాన్ని ఇక్కడ నిత్యం జపం చేస్తూ హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని జపం చేస్తూ ఇక్కడ డివోటీగా ఉన్నటువంటి స్వామివారి మంత్రం. ఒకసారి నమస్తే స్వామి. హరే కృష్ణ. ఎట్లా ఉంది స్వామి ఇక్కడ వాతావరణం? శ్రీకృష్ణ అంటే మామూలుగా ఏంటంటే కృష్ణతత్వం ఉన్నటువంటి వాళ్ళే చాలా అద్భుతమైనటువంటి తన్మయత్వం లోనవుతూ ఉంటారు. అట్లాంటిది శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చిందంటే అది రెట్టింపు అవుతుంది, ఇంకా మల్టిప్లై అవుతున్నటువంటి పరిస్థితి. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది ఈ రోజు ఎట్లా అనిపిస్తుంది? హరే కృష్ణ. ఇప్పుడు కాజీపేట్, వరంగల్, హనుమకొండ వాస్తవులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇక్కడ భక్తులు వచ్చి చాలా వాళ్ళు భగవంతుడి దర్శనం తీసుకొని చాలా ఆనందంలో ఉన్నారు. భగవంతుడు యొక్క సందేశాన్ని తీసుకొని వాళ్ళు హరే కృష్ణ మంత్ర జపం చేసుకుంటూ వాళ్ళ జీవితాలను ధన్యం చేసుకుంటున్నారు. మన ఇస్కాన్ వరంగల్ టెంపుల్ నుంచి చాలామంది భక్తులు వచ్చేసి వారు భగవంతుని కృప తీసుకొని అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, భగవంతుడి యొక్క నామము మంచి సందేశం తీసుకొని వాళ్ళ జీవితంలో భగవంతుడి నామం తీసుకోవాలని వాళ్ళు నిశ్చయం చేసుకొని సంతోషంగా తిరిగి వెళ్తున్నారు. సో మన ఇప్పుడు వేడుకలు రాత్రి 12 గంటల వరకు జరుగుతూనే ఉంటాయి, అభిషేకాలు, మహా అభిషేకాలు. సో దయచేసి మీరందరి సదవకాశం వినియోగించుకొని భగవంతుడి జన్మను, కర్మల గురించి తెలుసుకోవడం వల్ల మనం ఈ జన్మవృత్తి జరావేదకని మనం బయటపడిపోతాం. సో కృష్ణ మనకు భగవద్గీత రూపంలో మనకు అర్జునుడికి చెప్పారు. అది మన జీవితం యొక్క ఆశయం, భగవంతుడు చేరుకునే ఒక దిక్సూచి. భగవద్గీత అనేది మనకు భగవంతుడు చేరుకునే దిక్సూచి. సో ఈ జన్మదిన శ్రీకృష్ణ జన్మదిన సందర్భంగా మనం ఈ భగవంతుడు ఏదైతే చెప్పిందో మన జీవితంలో ఆచరణ చేసి మన జీవితాన్ని సార్థకత చేసుకుందాం. సో ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి వారు భగవంతుడి యొక్క కృప తీసుకొని చాలా సంతోషంగా వెళ్తున్నారు. సో దీంతో పాటు మన ఇక్కడ ప్రతి ఆదివారం ఇక్కడ భగవంతుడి యొక్క సందేశం అంటే భగవద్గీత, భాగవతం క్లాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఎవ్రీడే ఆన్లైన్లో శ్రీమద్ భాగవతం క్లాస్ జరుగుతుంది 7 to 8 వరకు. సో వీలైనంత వరకు ఇక ఈ 3 నగరవాసులు వరంగల్, హనుమకొండ, కాజీపేట వాస్తవులు ఇక్కడికి వచ్చి ఆ భగవంతుడి యొక్క కృప తీసుకొని మీరు ఆనందంగా జీవితంను కొనసాగించవచ్చు. స్వామి ఇక్కడ ప్రత్యేకించి కూడా అంటే ఇక్కడ ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో ఇక్కడ కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతుంటున్నాయి. ఇక్కడ ఈ రోజు ఇంకా ప్రత్యేకంగా మీరు అంటే గతంలోకి భిన్నంగా ఏమైనా కార్యక్రమాలు చేపట్టారు ఇక్కడ? సో ఎప్పుడు గతంలోకి భిన్నంగా అంటూ ఏం లేదు. శాస్త్రం ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగా మనం నడుచుకోవాల్సిందే. రాను రాను భక్తుల యొక్క చైతన్యం పెరిగి భక్తులు పెరుగుతున్నారు. అది సంతోషకరమైన ఒక శుభ వార్తనే అందరికీ. సో ఇప్పుడు భక్తికి సంబంధించి కూడా భగవద్గీత అనేది ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టమైన గ్రంథంగా ఇక్కడ కృష్ణ తత్పరులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు ఏ సంకల్పాలు తీసుకున్నా కానీ ఈరోజు మంచి రోజు అంటారు. అట్లాంటప్పుడు ఇక్కడ మీరు భక్తులకు ఏదైనా ఒక మంచి విషయం ఏమైనా చెప్పగలుగుతారా హరే భగవద్గీతల నుండి? సో హరే కృష్ణ. ఇప్పుడు మనకు 4 యుగాలు ఉన్నాయి: సత్య, త్రేత, ద్వాపర, కలియుగం. సో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క మార్గం ఉంది, భగవంతుడు చేరుకునే మార్గం. సత్యయుగంలో ఏం చేసేవాళ్ళంటే 1000 సంవత్సరాలు ధ్యానం చేసేవాళ్ళు, వాళ్ళ జీవిత కాలం ఎక్కువ ఉండే. త్రేతాయుగంలో ఏం చేశారు? యజ్ఞయాగాలు చేసేవాళ్ళు. ద్వాపర యుగంలో ఏం చేశారు? విగ్రహార్చన చేశారు. సో కలియుగంలో మనలాంటి మందబుద్ధి బద్ధజీవులను ఉద్ధరించడానికి భగవంతుడి ఒక భక్తులాగా తీసుకున్న అవతారం శ్రీ చైతన్య మహాప్రభు 539 సంవత్సరాల కింద ఒక భక్తులాగా వచ్చేసి వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల యొక్క సారాంశమే మనకు ఒక మహామంత్రాన్ని ఇచ్చారు. ఇదే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరి హరి. దీని యొక్క అర్థం ఏంటంటే హరే అంటే ఏంటిది? భగవంతుడి యొక్క పూర్తి శక్తి, అత్యంత శక్తి. కృష్ణ అంటే ఆకర్షించేవాడు, రామ అంటే పరమానందం. ఈ కలియుగంలో అందరూ బాధలతోటే ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ భగవంతుడి యొక్క నామాన్ని తీసుకోవడం వల్ల మన హృదయం పవిత్రమైపోయి భగవంతుడికి వాడు కరెక్ట్ అవుతాడు, భగవంతుడి సంబంధానికి దగ్గర అవుతారు. ఈ కలియుగం అంటేనే కలహాలు, కపటాలతో కూడుకున్న యుగంలో సో ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం వెళ్ళి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలంటే కొన్ని అర్హతలు కావాలి. సో భగవంతుడు ఇచ్చిన సూచనలు మనం పాటించాలి. అది భగవద్గీత రూపంలో చెప్పారు, భాగవత రూపంలో చెప్పారు, రామాయణ రూపంలో చెప్పారు. అట్లా పురాణాలు 18 పురాణాలు, స్కంద, మత్స్య, గరుడ, శివ, నారద, విష్ణు అన్ని పురాణాల యొక్క సారాంశం, 108 ఉపనిషత్తుల సారాంశం, 4 వేదాల యొక్క సారాంశం ఈ మంత్రం. ఎవరైతే భగవంతుడి యొక్క నామం తీసుకోవడం వల్ల హృదయంలో ఉన్న ఈ 7 వర్గాలనే కదా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు జయించగలుగుతారు. ఎప్పుడైతే భక్తుల యొక్క సాంగత్యంలో ఉండే వాళ్ళ యొక్క గుణగణాలు వాళ్ళకు ఈజీగా అర్థమై వాళ్ళు భక్తులుగా మారే అవకాశం ఉంటుంది.
రీసెంట్గా మనకు ఒక సినిమా కూడా వచ్చింది, మహా అవతార్ నరసింహ. సో దానివల్ల ఒక భక్తుడికి భగవంతుడు ఎటువంటి ఈ అందుబాటులో ఉంటారనేది మనకు ప్రహ్లాదుడి ద్వారా మన అందరికీ తెలిసింది. ఇది మనకు ఒక మంచి శుభసూచకం. అంటే మనం భక్తుడిగా మారితే భగవంతుడు దేనికైనా రెడీగా ఉంటారు. సో మనం భక్తుడు మారడమే మనం లేటు. సో శాస్త్రాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఈ కలియుగంలో అన్ని కలహాలతో కూడుకున్నది. అంటే అందరూ ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లకు అలవాటు అయి ఉన్నారు. అంటే మద్యము, మాంసము, వ్యభిచారం, జూదం నుంచి బయటపడాలి. సో అప్పుడే ఈ ప్రపంచం శాంతిగా ఉండగలుగుతారు, మనుషులు శాంతిగా ఉంటారు. మిగతా జీవరాశులకు మనకు తేడా ఏంటంటే భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతాం, మిగతా జీవరాశులు తీసుకోలేవు. కాబట్టి ఈ చైతన్యాన్ని మనకి, ఈ అవకాశాన్ని, ఈ మానవ జన్మను మనం సార్థకత చేసుకోవాలంటే శాస్త్రాలు ఏం చెప్పినాయి, వేదాలు ఏం చెప్పినాయి, ఉపనిషత్తులు ఏం చెప్పినాయి, దాన్ని మన జీవితంలో ఆచరణ చేసుకోవాలి. అప్పుడే ఈ మనిషి జన్మ యొక్క సార్థకత ఉంటుంది. లేదంటే ఈ జన్మ మృత్యు జరావాదిలే మనం కొట్టుమిట్టాడుతుంటాం. ఎన్నో జన్మలు చేసుకున్న తర్వాత ఈ మనిషి జన్మ వచ్చింది. సో మరి దీన్ని సార్థకతం చేసుకోకుంటే ఈ జన్మ మృత్యు జరావాది సర్కిల్నే మనం ఉంటాం. కాబట్టి ఈ చైతన్యాన్ని మనం, ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని నలుగురికి మంచి చేసే ఉపయోగం చేయాలి. అంటే శాస్త్రాలు ఏం చెప్పినాయి, ఉపనిషత్తులు ఏం చెప్పినాయి, పురాణాలు ఏం చెప్పినాయి, దాన్ని నలుగురికి ఇచ్చే సందేశమే ఇస్కాన్ మందిరం. ఇది ప్రపంచ దేశాలు మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాయి. ఇస్కాన్ అంటే ఏంటి? అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. అంటే కృష్ణ ఏదైతే చెప్పారో దాన్ని మన జీవితంలో ఆచరణ చేయడం. ఓకే, ధన్యవాదాలు స్వామి, చాలా అద్భుతంగా చెప్పారు. ఇక్కడ వారు చెప్తున్న దాంట్లో ప్రతి ఒక్క అంశం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 4 యుగాలు అంటే సత్యయుగము, త్రేతయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ యుగ ధర్మాలను అనుసరించి కూడా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క యజ్ఞయాగాదులు, కర్మకాండలు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు ఇది కలియుగం కాబట్టి ఇక్కడ ఎక్కువగా అంటే ఈ కలియుగంలో ఆధ్యాత్మిక ప్రవృత్తి కొద్దిగా లోపించేటువంటి సమయం కూడా ఎక్కువ ఉంటుంది. కలిపురుషుని ప్రభావం వల్ల కూడా అనేక ఈతి బాధలు కూడా మనుషులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక భగవంతుడి యొక్క నామస్మరణే ఈ కలియుగంలో అన్నిటినీ జయించగలే ఒక మహామంత్రంగా చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఒక మహామంత్రాన్ని కూడా భక్తులకు ఉపదేశిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అరిషడ్ వర్గాలను జయించాలంటే, కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలను జయించాలంటే ఇట్లాంటి నామస్మరణే అది ఒక అద్భుతమైనటువంటి ఖడ్గంగా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కానీ ఈ అన్నిటినీ జయించాలన్నా కానీ ఈ నామస్మరణ ఇక్కడ ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. కలిపురుషుని ప్రభావానికి లోను కాకుండా ఉండాలంటే ఒక ఆధ్యాత్మిక ప్రవృత్తిలో కొనసాగాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇస్కాన్ కేంద్రాల ద్వారా ఇక్కడ ఆ శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా ఇస్కాన్ టెంపుల్ని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ప్రస్తుతానికి హనుమకొండ, వరంగల్, కాజీపేట ఈ 3 నగరాలకు సంబంధించి కూడా ఇక్కడ వరంగల్లో ఇస్కాన్ టెంపుల్ ఏర్పాటు చేయబడ్డది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేకంగా కూడా భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ రోజు ఉదయం నుండి కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడ కృష్ణస్వామిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రవృత్తిలో ఓలలాడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చిన్న పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆ శ్రీకృష్ణుని తత్వంలో వాళ్ళని అలంకరించుకుని చిన్ని కృష్ణునిగా, అలాగే ఆడపిల్లలు ఉంటే గోపికలుగా అలంకరించి ఎంతో ఆ స్వామిలోనే చూసినంత తన్మయత్వాన్ని కూడా అనుభూతి పొందుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి ఆధ్యాత్మిక ప్రవృత్తి ఉండడం వల్ల కూడా మనిషి పుట్టినటువంటి ఈ జన్మ సార్థకం కావాలంటే 84 లక్షల జీవరాశుల్లో కూడా మనిషి జన్మ మాత్రమే ఉత్కృష్టమైనది. కాబట్టి ఇక్కడ దానికి సంబంధించి కూడా భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని తీసుకునేటువంటి అర్హత కేవలం మనిషికే ఆ జ్ఞానం ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనిషి జన్మను సార్థకత చేసుకోవాలంటే ఈ మహామంత్రాన్ని ఉచ్చరించి భవసాగరం నుండి ఇక్కడ భగవంతుడిలో ఐక్యం పొందడానికి ఒక మహోన్నతమైనటువంటి మార్గంగా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని హనుమకొండ, వరంగల్, కాజీపేట ఈ 3 నగరాలకు సంబంధించి కూడా ఇక్కడ వరంగల్లో ఇస్కాన్ టెంపుల్ ఏర్పాటు చేయబడ్డది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేకంగా కూడా భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ రోజు ఉదయం నుండి కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడ కృష్ణస్వామిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రవృత్తిలో ఓలలాడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చిన్న పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆ శ్రీకృష్ణుని తత్వంలో వాళ్ళని అలంకరించుకుని చిన్ని కృష్ణునిగా, అలాగే ఆడపిల్లలు ఉంటే గోపికలుగా అలంకరించి ఎంతో ఆ స్వామిలోనే చూసినంత తన్మయత్వాన్ని కూడా అనుభూతి పొందుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి ఆధ్యాత్మిక ప్రవృత్తి ఉండడం వల్ల కూడా మనిషి పుట్టినటువంటి ఈ జన్మ సార్థకం కావాలంటే 84 లక్షల జీవరాశుల్లో కూడా మనిషి జన్మ మాత్రమే ఉత్కృష్టమైనది. కాబట్టి ఇక్కడ దానికి సంబంధించి కూడా భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని తీసుకునేటువంటి అర్హత కేవలం మనిషికే ఆ జ్ఞానం ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనిషి జన్మను సార్థకత చేసుకోవాలంటే ఈ మహామంత్రాన్ని ఉచ్చరించి భవసాగరం నుండి ఇక్కడ భగవంతుడిలో ఐక్యం
పొందడానికి ఒక మహోన్నతమైనటువంటి మార్గంగా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని ఇక్కడ ఉచ్చరించి ధన్యత పొందాలని చెప్పి ఇక్కడ ఆచార్యులు అలాగే గురువులు ఈ శ్రీకృష్ణ తత్వాన్ని నిత్యము పారాయణం చేస్తున్నటువంటి వేదాచార్యులు కూడా మనతో చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ ఇస్కాన్ టెంపుల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.